హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీలో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. దక్షిణ శ్రీలంక నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతుంది. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టం పైకి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ఐఎండీ వివరాలు వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. ఇవాళ అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అల్లూరి జిల్లాలోని లంబసింగిలో ఏకంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచు తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు బయటికి వెళ్లాలంటే గజగజ వణికిపోతున్నారని వాతావరణ శాఖ సూచించింది. అవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదని తెలియజేసింది. ఈ రోజుకు చలి విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు నగరంలో రాబోయే 2 రోజుల పాటు రాత్రి వేళ టెంపరేచర్ గణనీయంగా పడిపోతుందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.